హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో మరొక హిస్టారికల్ ప్లేస్ గురించి. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోట గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియో విషయానికి వస్తే, ఈరోజు గండికోట చరిత్ర విషయానికి వస్తే 12వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్య రాజు అయిన కాకరాజు ఈ గండికోటని నిర్మించాడు ఫ్రెండ్స్ 12వ శతాబ్దంలో. అంతేకాకుండా తర్వాత పెమ్మసాని నాయకులు, తర్వాత ముస్లిం రాజులైన మీర్ జుమ్లా గారు ఈ కోటని పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ వారి చేతుల్లోకి ఇది వెళ్ళిపోయింది. ఈ గండికోట వచ్చేసి 150 ఎకరాలలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 150 ఎకరాల విస్తీర్ణంలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవేంటంటే కత్తుల కోనేరు, చార్మినారు, ఇంకా రంగనాయకుల స్వామి ఆలయము, మాధవరాయ స్వామి ఆలయము, బందీఖానా, జుమా మసీదు, ఇంకా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే పెన్నా నది ఈ గండికోట వెనుక భాగం నుంచి ఒక పెద్ద కొండల మధ్యన ప్రవహిస్తూ ఉంటుంది. అది చూస్తే మీకు ఇంకా అద్భుతమైన వ్యూ ఉంటుంది. మొత్తం ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా పదండి మనం వీడియో చూసుకుందాము. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండపైన ఈ కోటని తొలిసారిగా కళ్యాణ చాళుక్య రాజ్యంకి చెందినవాడైన కాకరాజు నిర్మించారు. తర్వాత పెమ్మసాని రామలింగ నాయుడు దీనిని అభివృద్ధి చేశారు. ఎవరే కానీ చీమ కూడా దూరదనమాట ఈ కోటలోకి. రాజులు ఇంకా అతిథులు వెళ్ళడానికి మాత్రమే ఈ కోట ద్వారము తెరుస్తారు. మిగతా జనాలు, భటులు, సామాన్య ప్రజలు వెళ్ళాలంటే పక్కన ఇంకో దారి ఉంది, అక్కడ నుంచి వస్తారనమాట. ఈ ద్వారానికి చూశారు కదా ఎలా మేకులు ఉన్నాయో, ఏదైనా ఏనుగులు కానీ ఏమైనా వచ్చితే కనుక గుచ్చుకుంటాయన్నమాట. ఇది కోటలోకి ఎంటర్ అయ్యే ముందు పెద్ద పెద్ద ప్రహరీ గోడలు చూసారా ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఈ గోడలు అనేటివి చాలా ఎత్తుగా ఉన్నాయి. వీటిని దాటుకొని రావడం శత్రువులకి అసాధ్యం. ఈ గోడలపైన సైనికులు పహారా 24 గంటలు కాస్తూనే ఉంటారు. చూశారు కదా, ఈ కోట పైన గోడకి ఇలా రంధ్రాలు ఎందుకున్నాయంటే వీటి ద్వారా చూస్తారన్నమాట వాళ్ళు సైనికులు. శత్రువులు ఎవరైనా ఎంటర్ అయితే అక్కడ ఫిరంగులు పెట్టి కాల్చేస్తారు. కోటకి గోడ పక్కనే నడవడానికి కూడా స్పేస్ అనేది చాలా బాగా ఉంచారు చూడండి. ఇక్కడ కోటకి పైన గ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. శత్రువులు కానీ ఎవరైనా ఎంటర్ అవుతున్నారా లేదా అని చూడడానికి ఇదంతా స్పేస్ పెట్టారు, ఖాళీ స్పేస్. చూడండి ఎంత పెద్ద కోట అంటే ఇది 150 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది పెన్నా నది ఒడ్డునే సహజ సిద్ధంగా కొండలపైన నిర్మించారు దీన్ని. అంతేకాకుండా ఈ కోటని జలదుర్గము, వనదుర్గము అని కూడా అంటారు. ఎందుకంటే ఈ అడవులు ఎక్కువగా ఉండేవన్నమాట ఇక్కడ. అంతేకాకుండా నది కూడా ఉంది. శత్రువులు కొండపైన ఇది ఉండడం వల్ల అంత ఈజీగా కోటలోకి చేరుకోలేరు. ఇక్కడ గ్యాప్స్ చూసారా, మొత్తం ఇటుకలతోనే నిర్మించారు ఈ కోటని కూడా, ఎర్ర ఇటుకలతోనే. ఈ గ్యాప్లలో నుంచి గన్నులు పెట్టి కాలుస్తారనమాట శత్రువుల్ని సైనికులు. ఇప్పుడు మనం కోటకు పైన ఉన్నాము. చూడండి మొత్తం వ్యూ ఎలా ఎంత బాగుందో. చాలా పెద్ద కోట ఇది. టూరిజం కనుక ఇక్కడ డెవలప్ చేస్తే చాలా అభివృద్ధి చెందుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, అద్భుతమైన కోట ఇది. ఈ కోటని 3 వైపులు నీటి ప్రవాహంతో రక్షించబడుతుంది పెన్నా నది. ఇప్పుడు మీరు చూస్తున్నది వాచ్ టవర్ అన్నమాట. ఈ వాచ్ టవర్ అనేది చిన్నదే అయినా కూడా
ఈ వాచ్ టవర్కి 3 అంతస్తులు ఉంది. ఇది కిందది ఫస్ట్ది అనమాట. చూడండి, ఈ గ్యాప్లో ఒక సైనికుడు ఉంటాడు. ఆ సైనికుడు ఏం చేస్తాడంటే వచ్చే దారిలో కోటలోకి ఎంటర్ అయిన ఎవరైనా శత్రువులు ఎంటర్ అయితే చూస్తాడనమాట. ఇక్కడ ఎవరైనా అనుమానం వచ్చినా కూడా వాళ్ళని కాల్చేస్తారు. దీనిపైన ఇంకొక మెట్లు ఎక్కితే ఇంకొక ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్. అక్కడ కూడా ఇంకో సైనికుడు ఉంటారు అనమాట. అంటే ఒక వాచ్ టవర్లో 3 సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. చూడండి, దారి మొత్తం కనబడుతుంది ఈ వాచ్ టవర్లోంచి చూస్తే. ఎంత అద్భుతంగా, ఎంత దృఢంగా కట్టారో చూడండి. బయటకు వచ్చి మనం ఇంకా మెట్లు ఎక్కితే ఇదే వాచ్ టవర్కి పైన ఇంకొక సైనికుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ నుంచి ఇంకొకడు చూస్తూ ఉంటాడు. ఎవరైనా వస్తున్నారని తెలిస్తే కాల్చి పడేస్తారు. ఇలాంటి వాచ్ టవర్ నేను ఎక్కడా చూడలేదు. ఇన్ని కోటలు చూశాను కానీ 3 అంచెలుగా ఉంది ఈ వాచ్ టవర్. మళ్ళీ పైకి వెళ్తే ఇంకొకటి ఉంది, అక్కడ ఇంకొకటి కాపలా కాస్తూ ఉంటాడు. ఈ మెట్లు చూడండి, ఎంత చిన్న స్పేస్లోనే ఎంత బాగా కట్టారో. కోటకి అన్ని చోట్ల బొక్కలు పెట్టారు, గన్స్ అనేటివి షూట్ చేయడానికి. శత్రువులు ఎంటర్ అవ్వాలంటే ఇంకా ఈ రూట్లోనే ఎంటర్ అవుతారు, ఇంకో రూట్ లేదు. 3 వైపులా నీళ్లున్నాయి, కొండపైన ఉంది కాబట్టి ఎత్తుగా ఉంటుంది, అడవులు కూడా ఉండేవి కాబట్టి శత్రువులు ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. ఇక్కడ చూస్తుంది మీరు చార్మినార్ అనమాట. మనం హైదరాబాద్లోనే చార్మినార్ చూసాము, మన గండికోటలో కూడా చార్మినార్ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ చార్మినార్ అనేది ముస్లిం రాజులు కట్టించారు. చిన్నదైనా కూడా చాలా అందంగా ఉంది. దీని విశిష్టత ఏంటో మనకి ఎక్కడా కానీ రాయలేదు. ప్రస్తుతానికి ఇక్కడ కుక్కలు పడుకున్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ చార్మినార్ అనేది. ఇప్పుడు మనం జైలు చూద్దాం పదండి. గండికోటలోని ఎవరైనా తప్పు చేస్తే శిక్షలు విధించి బందీలుగా ఇక్కడ ఖైదీలను బంధించేవారనమాట. ఇది బందీఖానా అంటారు. ఈ బందీఖానా చాలా ఎత్తుగా ఉంది. లోపల చూద్దాం పదండి ఎలా ఉందో. లోపల అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎర్రగా ఉంది. తప్పించుకోవడానికే ఛాన్సే ఉండదు అసలు ఇది చూస్తే. ఇది ఇలా మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూడండి చాలా లోతుగా ఉందన్నమాట. ఈ లోతుగా ఉన్న ఈ ప్లేస్లో ఖైదీలని పడేస్తారు. చూడండి ఎంత లోతు ఉందో, చాలా ఎత్తు ఉంది ఇది. అసలు పైకి ఎక్కలేరు. దగ్గరగా చూస్తే మీకు అది తెలుస్తుంది ఎంత లోతు ఉందో. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పడేస్తే వాళ్ళని ఇంకా బయటికే రాలేరన్నమాట. వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ ఎలా ఇచ్చేవాళ్ళో మరి. వాళ్ళైతే ఇక్కడ ఒకసారి వేసిన వాళ్ళని బయటికి వచ్చే ఛాన్సే, పారిపోయే ఛాన్సే లేకుండా చాలా మంచి సెటప్ చేశారు ఇక్కడ. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ బందీఖానా అయితే. ఇప్పుడు మనం మాధవరాయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. గండికోటలోనే ఈ మాధవరాయ స్వామి ఆలయం అనేది ఉంది. దీని చరిత్ర ఏంటంటే 1501 నుంచి 1525వ సంవత్సరంలోని వరకు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మాధవరాయ స్వామి విగ్రహం ఇప్పుడైతే లేదు. ఈ గుడిలో పూజలు కూడా జరగవు. కానీ ఈ ఆలయంలో దాదాపు 40 నుంచి 50 వరకు రాతి స్తంభాలు అయితే ఉన్నాయి. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. పెమ్మసాని నాయకులలో గండికోట చివరి పాలకుడైన పెమ్మసాని చిన్నతిమ్మనాయుడు పరిపాలిస్తున్న కాలంలో మీర్ జుమ్లా అనే నవాబు 1652లో గండికోటపై దాడి చేశాడు. అప్పుడు వేలాది మంది యోధులు ఈ కోటని కాపాడడానికి తన ప్రాణాలు అర్పించారు. మీర్ జుమ్లా కనపడిన ప్రతి వారిని చంపాడు. అలాగే హిందూ దేవుళ్ళ విగ్రహాలను కూడా పగలగొట్టుకుంటూ వస్తున్నప్పుడు మాధవరాయ స్వామి ఆలయంలోని విగ్రహాన్ని పెమ్మసాని గోవిందమాంబ మరియు 9 మంది స్త్రీలు రక్తం చిందించి కడప జిల్లాలోని
మైదుకూరుకు చేర్చారు. మైదుకూరులో ఇప్పటికీ ఈ విగ్రహం పూజలు అందుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో ఈ మాధవరాయ స్వామి ఆలయం. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ స్తంభాలు కూడా హంపీలోని ఆలయాల్లో నిర్మించిన విధంగా ఇక్కడ నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయంలో చాలా సినిమాలు అయితే షూటింగ్ చేశారు. ఇప్పుడు మనము పెద్ద కోనేరు చూస్తున్నాము. ఈ పెద్ద కోనేరుకి ఇంకో పేరు ఏంటంటే కత్తుల కోనేరు అని అంటారు. ఈ కోనేరును కత్తుల కోనేరు అని ఎందుకు అంటారంటే ఈ కోనేటిలోని నీరు ఎరుపు రంగుతో ఉంటుందంట. కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే నీరు లేదు. కానీ సైనికులు రాజులు యుద్ధాలు చేసి వచ్చినప్పుడు ఈ గండికోటలో ఆ కత్తులకు ఉన్న రక్తాన్ని ఈ కత్తుల కోనేరులోనే శుభ్రం చేసేవారంట. ఆ రక్తం ఇక్కడ ఈ నీటిలో కలిసినప్పుడు ఎర్రగా ఉండేది కాబట్టి అలా అనేవారు. ఇప్పుడు మనం చూడబోతున్నది జుమా మసీద్. ఈ జుమా మసీద్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ జుమా మసీద్ని మీర్ జుమ్లా అనే ముస్లిం రాజు కట్టించాడు. చాలా అద్భుతంగా కట్టించాడు. లోపల నెక్స్ట్ రంగనాయకుల స్వామి ఆలయం చూద్దాం పదండి. మసీద్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఎలా ఉందో చూడండి, అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇదంతా పాలరాతితో కట్టించాడు. ఇంకా ఇటు చుట్టుపక్కల గదులు అనేటివి ఉన్నాయన్నమాట. అవి దాదాపు మొత్తం ఈ మసీదులో అన్ని గదులు కలిపితే ఒక 60-70 గదులు అయితే ఉన్నాయి. అవన్నీ చూస్తున్నారుగా ఈ గదులు. ఈ గదులలో గుర్రాలను మరియు ఏనుగులను వాళ్ళని చూసుకునే వాళ్ళంట. ప్రతి ఒక్క గదిలో ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క ఏనుగు అలా ఉండేవంట. వాటి సంరక్షణను చూసుకునేవారంట. ఇంకా ఈ మసీద్ చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మెయిన్ చార్మినార్ లాగా ఉంది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. లోపల డిజైన్ కూడా పర్షియన్ స్టైల్లో కట్టించాడు. పాలరాతి శిల్పంలా ఉంది, మొత్తం తెల్లగా ఉంది. కానీ ఇప్పుడు మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ మెయిన్గా మధ్యలో వాళ్ళు మాస్క్లో అల్లాని కొలుస్తారు కదా, అలా పెట్టారనమాట. తెల్లగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేసు. నెక్స్ట్ మనము గ్రానరీ చూద్దాము, అంటే ధాన్యాగారం అన్నమాట. ఇక్కడ సైనికులకు వంటకు మరియు ఇంకా ఫుడ్ అనేది కావడం కోసం ధాన్యాగారాన్ని నిర్మించారు రాజులు. ఈ ధాన్యాగారం ప్రస్తుతం అయితే క్లోజ్లో ఉంది, తాళం వేశారు చూడండి. చూపిద్దాం అనుకున్నాను మీకు, కానీ చాలా పెద్ద ధాన్యాగారం ఇది. ఈ ఆలయం పెన్నా నదికి దక్షిణ దిక్కుగా ఉంటుంది. జమా మసీదుకు ఉత్తర దిక్కుగా ఉంటుంది. ఈ ఆలయాన్ని పెమ్మసాని నాయకులు చాలా ఎత్తులో కొండపైన నిర్మించారు. ఆలయం చుట్టూ పెద్ద ప్రాకారాలను నిర్మించారు. ఈ గుడిలో స్తంభాలపైన అందమైన స్త్రీ శిల్పాలు నిర్మించారు. ఈ ఆలయంలో మహామండపం, ముఖమండపం, అంతరాలయము, గర్భగృహము ఉన్నాయి. ముఖమండపంలో 24 స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రంగనాయక స్వామి విగ్రహం ప్రస్తుతం మైలవరం ఆర్కియాలజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ స్తంభాలైతే చాలా అందంగా నిర్మించారు చూడండి, పాలిష్ చేసి. ఆ కాలంలోనే 15వ శతాబ్దము 14వ శతాబ్దంలోని ఆలయం ఇది. ఎంత అద్భుతంగా ఉందో. కానీ వీటిని అందరూ చాలా ముస్లిం రాజులు మీర్ జుమ్లా వాళ్ళు ఆక్రమించేసి నాశనం చేశారు. ఈ స్తంభం పైన శిల్పాన్ని చూడండి, నరసింహస్వామి వారు ఆయన భార్య అయిన మహాలక్ష్మిని ఎలా వేడుకుంటున్నాడో, ఎలా బుజ్జగిస్తున్నాడో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి సంహరించే సన్నివేశాన్ని ఈ స్తంభం పైన నిర్మించారు. తాబేలుని అంటే కూర్మావతారం, మహావిష్ణు యొక్క కూర్మావతారం నిర్మించారు. ఇక్కడ చూస్తే మీరు స్తంభం పైన ఒక అందమైన స్త్రీ తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ ఎలా మురిసిపోతుందో చూడండి. చాలా అద్భుతంగా చెక్కారు ఈ శిల్పాన్ని. ఈ గోడలపైన ఇంకా చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి, కానీ అవన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఉన్న వాటిల్లో చాలా అందంగా ఉన్నాయి, అవి మీకు చూపిస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం అనేది. ఖచ్చితంగా అందరూ చూడవలసిన ప్లేస్ ఇది. ఇక్కడ ఈ శిల్పాలు చూడండి, సింహము మరియు గుర్రము కలిసి ఉన్న శిల్పం అది.
ఇక్కడ ఒక స్త్రీ చూడండి తన పాదాలకు ఉన్న కడియాలని సరి చేసుకుంటుంది. చాలా అందంగా ఉంది కదా. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే వాళ్ళు ఇంత బాగా నిర్మించారో చూడండి. స్తంభాలైతే ఏ సిమెంటు లేకుండానే కొండపైన వాళ్ళు ఎలా నిర్మించారో ఇప్పటికీ గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే పెన్నా నది యొక్క అందాలని చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న పెన్నా నది స్వరూపం ఏర్పడి కొన్ని 50,000 నుంచి 1,00,000 సంవత్సరాల కాలం ఉంటుందని భావిస్తున్నారు. మొదటిగా భూగర్భ శాఖ దృష్టితో పరిశోధన చేసింది బ్రిటిష్ ఆఫీసర్ అయిన కెప్టెన్ న్యూబోల్ట్. ఆయన కర్నూలు భూగర్భ గనుల విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, మొదటగా ఈ పెన్నా నది చిన్న పాయలాగా కొండల మధ్యన ఉండేది. తర్వాత కాలక్రమంలో వరదల వల్ల చిత్రావతి, పెన్నా నదుల ప్రవాహం వల్ల ఎక్కువడం వల్ల ఈ కొండను తొలుచుకుంటూ ఈ మార్గం అనేది వెడల్పు అయిందని ఆయన చెప్పాడు. అప్పటి నుండి ఇది గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి. మర్యాద రామన్న మరియు కొత్తగా రిలీజ్ అయిన భారతీయుడు 2 కూడా ఇక్కడే షూటింగ్ జరిపారంట. ఇంకా సైరా నరసింహారెడ్డి కూడా ఇక్కడే షూటింగ్ జరిపారు. ఇంకా లవర్ అని రాజధాని సినిమా ఉంది కదా, అది కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన గండికోటని ఇంకా మరింత డెవలప్ చేయాలని కోరుకుందాం. ఈ కోట 150 ఎకరాల్లో విస్తరించి ఉందని మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, పెన్నా నది యొక్క సరిహద్దున వరకు ఈ కోటని నిర్మించారు. చూడండి, కోట యొక్క గోడలు, ప్రహరీ గోడలు ఎంత అద్భుతంగా నిర్మించారో. ఇక్కడ ఇటువైపు నుంచి కోటలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ పెన్నా నదిని దాటుకుని రావాల్సిందే. అంత ధైర్యము ఎవరూ చేయలేరు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ కోట చాలా అద్భుతంగా ఉంది చూడండి.